మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg రొయ్యలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం 2 టీ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, గార్నిష్ కోసం కొత్తిమీర, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, 3 పచ్చిమిర్చి చీలికలు, అరబద్ద నిమ్మకాయ, 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్. రొయ్యలు తీసుకుని అందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా నీళ్లు పోసి కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు వంచేసుకోవాలి. కడుక్కున్న రొయ్యలలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యల్ని ఉడకబెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలి. రొయ్యల్లో నీళ్ళు పోయే అవసరం లేదు. రొయ్యలోని నీళ్లు బయటకు వచ్చి ఇవి ఉడుకుతాయి అన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఈ నీళ్ళు ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. నీళ్ళని ఎగిరిపోయినాయి కదండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి చిరుకలు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 చిటికెడు. ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న రొయ్యలు వేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా చల్లుకోవాలి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మరసం పిండుకోవాలి. ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయ్యింది. ఇది
సాంబార్లోకి సైడ్ డిష్గా, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది.